హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ లీడర్ రామచంద్ర నాయక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొన్ని ఆరోపణలు చేసింది సార్. తాము బనకచర్ల కోసం పోరాటం చేస్తుంటే కేటీఆర్ పోయి మంత్రి నారా లోకేష్తోని రహస్య మంత్రాలు చేస్తున్నారు. 2 సార్లు భేటీ అయ్యారు. ఈ భేటీ వెనుక కారణాలు ఏంటి అని ఆరోపిస్తుంది. సో మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు? నారా లోకేష్ కేటీఆర్ భేటీ అయిందనేది వాళ్ళే చెప్తున్నారు కాబట్టి వాళ్ళే చెప్పాలి. దేనికోసం మాట్లాడని రహస్యాలని వాళ్ళకి తెలిసింది కదా, ఎందుకో వాళ్ళే చెప్పాలి. చంద్రబాబు నాయుడుతోనే ఆయన రహస్య భేటీ చేసుకొని బనకచెర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పైగా దొంగ అరిచినట్టుగా ఉన్నది. అసలు నారా లోకేష్కు కేటీఆర్కి ఏం సంబంధం? ఇప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నామా, లేకపోతే అటునుంచి ఏమైనా నీళ్ళని వెనక్కి పంపుతాడా లోకేష్? మా నీళ్ళే తరలించుకోపోతున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మేము మొత్తం జాగ్రత్త చేస్తాం. కాంగ్రెస్ పార్టీ సోయి లేకపోతే హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టిన దాకా ఉత్తమ్ కుమార్ రెడ్డికి సోయి లేదు. ఆ తర్వాత పాత డేట్తోని కేంద్రానికి లెటర్ పంపించిండు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు పంపించిండు. ఏదో రకంగా కేంద్ర ప్రభుత్వం బనకచెర్ల మీద పర్మిషన్ ఇవ్వకుండా ఆపి కొంచెం మేలు చేసింది. ఆ పరిస్థితిలో నారా లోకేష్కు కేటీఆర్ 2 సార్లు భేటీ అయ్యారని ఒక తప్పుడు ప్రచారం చేయటం వల్ల ఈ సమస్యను డైవర్షన్ చేయడానికి పనికి వచ్చే విషయం తప్ప వేరేది కాదు. అంటే బనకచెర్ల విషయంలో చంద్రబాబు నాయుడుకు రహస్యంగా నీళ్లు వదిలే కార్యక్రమాన్ని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి చేపట్టిండో దాని గుట్టును హరీష్ రావు గారు బయటపెట్టిండో దాన్ని తప్పించుకోవడానికి ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు వాళ్ళు బనకచెర్ల విషయంలో పోరాడుతున్నాం, కొట్లాట చేస్తున్నాం అని అంటున్నారు. అసలు కొట్లాడుతున్నారా వాళ్ళు ఏమన్నా? అసలు బనకచెర్ల మీద బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు చెప్పిన దాకా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కానీ రేవంత్ రెడ్డికి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ సోయి లేదనే మాట నిజం. అది యావత్ తెలంగాణ ప్రజలు ఇవాళ కళ్ళారా చూస్తూ ఉన్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనేదే నీళ్ల మీద కొట్లాట చేయకపోతే, ఆ జాగృతం చేయకపోతే హాయిగా నీళ్ళన్నీ కిందకి వదిలిపెట్టడానికి వాళ్ళ గురుదక్షిణ ఇవ్వడానికి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.